అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు సంధ్య, చెప్పండి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంత అందంగా తయారైతే ఎలా సంధ్య? నిన్నిలా చూస్తూ నేను చెప్పాలనుకున్న విషయాన్ని కూడా మర్చిపోయాను. అవకాశం తీసుకుని మరీ పొగుడుతున్నారంటే దాని వెనుక ఏదో ఆలోచన ఉండే ఉంటుంది. పొగట్టలాపి ముందదేంటో చెప్పండి. ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం. నా మనసుని నా ఆలోచనని నాకన్నా ముందే చదివేస్తావు. చాలండి, విషయం చెప్పండి. చెప్పాలంటే ముందు నాకు నువ్వు ప్రామిస్ చేయాలి. ప్రామిసా? అవును, నేను ఏం అడిగినా కాదనను అని నాకు మాట ఇస్తేనే చెప్తాను. సరేనండి. నెక్స్ట్ అంటే నీ ప్రోగ్రామ్ ఏంటి? కొత్తగా అడుగుతారేంటి? సోషల్ సర్వీస్ కోసం ఆశ్రమానికి వెళ్ళాలి కదా. అయితే ఈ వీక్ నీ సర్వీస్కి లీవ్ పెట్టు. ఎందుకంటే ఈ సండే మన ఇద్దరం కలిసి గెట్ టుగెదర్కి వెళ్తున్నాం. గెట్ టుగెదరా? గెట్ టుగెదర్ అంటే పిక్నిక్. ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేశారు. వాళ్ళు కూడా ఫ్యామిలీస్తో వస్తున్నారు. సో మనం కూడా వెళ్ళాలి. నువ్వు పెద్ద మనసు చేసుకొని ప్లీజ్ నీ సోషల్ సర్వీస్కి ఒక్క వారం త్యాగం చేయాలి. సడన్ గా ఏంటండి? సడన్ గా ఏముంది సంధ్య? 4 రోజుల ముందే చెప్తున్నాను కదా. ఇదిగో, నువ్వు నో చెప్పనని నాకు మాట కూడా ఇచ్చావు. మీరు సండే కోసం అడుగుతారని తెలిస్తే నేను ప్రామిస్ చేసేదాన్నే కాదు. అది తెలిసే ముందే మాట తీసుకున్నాను. నువ్వు రావటం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు డార్లింగ్. అది కాదండి, ఇలా సడన్ గా మానేస్తానంటే అక్కడి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి. నువ్వు రాకపోతే ఒంటరిగా వెళ్ళి నేను ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాను. పైగా మిసెస్ ఆకాష్ ఎవరో చూడాలని నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. వాళ్ళందరికీ నా అందాల బొమ్మని గర్వంగా పరిచయం చేయాలి. అంటే వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఈ పరిచయాలవి ఎందుకండి? తెలీదు కాబట్టే పరిచయం. తెలిసిన తర్వాత పుట్టేది స్నేహం. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ సండే ఆశ్రమంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. అందర్నీ తప్పకుండా రావాలని చెప్పారు. సిల్వర్ లేదు, గోల్డ్ లేదు. ఇది మనకు డైమండ్ లాంటి అవకాశం. మిస్ అయ్యే ఆలోచన నీ మైండ్లో కూడా రానివ్వకు సంధ్య. అయినా ఒక మాట చెప్పు, నీకు ఆ చారిటీ ఎక్కువ, నీ భర్త స్టేటస్ ఎక్కువ? మీరే ఎక్కువ అనుకోండి. దెన్ వాట్ సంధ్య? నువ్వు ఒక్కదానివే వెళ్ళకపోతే అక్కడ సెలబ్రేషన్స్ ఏం ఆగిపోవు. అదే నువ్వు గనక ఈ పిక్నిక్ రాలేదనుకో, నేను కూడా వెళ్ళను. నేను వెళ్ళకపోతే వచ్చిన వాళ్ళంతా క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోతారు. నీ ఒక్కదాని కోసం అంతమంది ప్లాన్స్ నాశనం చేయటం అస్సలు బాగోదు. వాళ్లలో ఎవరైనా వెటకారం మనిషి ఉంటే ఇక నేను కనిపించిన ప్రతిసారి నన్ను ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటారు. అది నేను భరించాలా చెప్పు? వద్దండి. అయితే సేవలకి సెలవు పెట్టి పిక్నిక్కి ప్రిపేర్ అవ్వు. ప్లీజ్ సంధ్య, ప్లీజ్. సరేనండి, నేనే ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ మై డార్లింగ్. బాయ్. అమ్మ నాన్నలకి కాల్ చేసి ఈ ఆదివారం రాను అని చెప్పాలి. సూర్యకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయమనాలి.
ఇదిగోనే, దీంతో కాపడం పెట్టుకో, కొంచెం నొప్పి తగ్గుతుంది. ఆ, ఆ, అలా అలా అలా. ప్రతి నెల నొప్పి వస్తుంది కానీ ఈసారి మరి ఎక్కువగా ఉంది. హాస్పిటల్కి వెళ్దామా దివ్య? ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు నిద్ర ఎలా వస్తుంది? రా దివ్య, వెళ్దాం. చెప్తుంటే అర్థం కదా. అయినా నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను. విసిగించకుండా వెళ్ళిపో. సరే, నువ్వు రావద్దులే, నేనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఇంటికొచ్చే డాక్టర్లు ఈ ఊర్లో ఎవరుంటారా? అదీ కాక బయట వర్షం పడబోతుంది. కాసేపు చూసి నేనే టాబ్లెట్ ఇస్తాను గాని నువ్వెక్కడికి వెళ్ళొద్దు. వెళ్లకుండా ఎలా ఉంటాను? దివ్య బాధపడుతుంటే చూస్తూ కూర్చోమంటావా? నువ్వు దివ్యతో ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నెలసరి నొప్పికే ఇలా అయిపోతున్నాడు. రేపు నీకు కడుపొస్తే వాడికి కాళ్ళు చేతులు ఆడవేమో. నోరు మూస్తావా? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు నీకు. రండి డాక్టర్ గారు, తనే నా భార్య. ఏమ్మా, పెయిన్ ఎక్కువగా ఉందా? అవును డాక్టర్, ఎవ్రీ మంత్ లైట్ గా ఉంటుంది, కానీ ఈసారి కొంచెం ఎక్కువగా ఉంది. నథింగ్ టు వరీ అమ్మా, ఈ ఇంజెక్షన్ చేస్తే తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఇలా నొప్పి ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్లు వేసుకోమా, నేను రాసిస్తాను. నాకు ఇవ్వండి డాక్టర్, నేను తీసుకుంటాను. డాక్టర్, మీ ఫీజు ఎంత? నాకు లక్షలేం వద్దులే గాని 500 ఇవ్వండి చాలు. మ్, ఇలాంటి హస్బెండ్ ఉండడం నిజంగా నీ లక్కమ్మా. ఈ టైంలో నేను రాలేను అని చెప్తున్నా వినలేదు. ఫీజు ఎంతైనా పర్లేదు, ఎన్ని లక్షలైనా ఇస్తాను అని కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు. వర్షం పడుతుంది, కార్లో రమ్మంటే పర్లేదు బండి మీద వస్తాను, నన్ను ఫాలో అవ్వండి అని తడుచుకుంటూ వచ్చాడమ్మా. ఇతని ప్రేమ చూసే నేను వచ్చాను, లేకుంటే రాకపోయేదాన్ని. టేక్ కేర్ అమ్మా. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అమ్మమ్మ, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తాను. అవసరం లేదేమోరా, డాక్టర్ ఇంజెక్షన్ చేసింది కదా. సేఫ్ సైడ్ తీసుకొచ్చి పెడితే మంచిది కదా. దివ్య నిద్రపోయే వరకు నువ్వు ఇక్కడే ఉండు. హా. ఇందా ఇది పెట్టుకో. బాబ్జీ గాడి ప్రేమ గురించి డాక్టర్ చూడు ఎంత బాగా చెప్పిందో. ఇప్పటికైనా వాడిని అర్థం చేసుకోవే. అబ్బా, చెవులు జోరీగలాగా ఎప్పుడు చూడు ఇదే గోల. నాకు చిరాగ్గా ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానులే. నేనేమన్నా నీ మొగుళ్ళ అనుకున్నావా ఏంటి? పొమ్మన్నా సరే సిగ్గు లేకుండా బతిమిలాడటానికి. వాడు మారడు, నువ్వు మారవు. కాపడం గట్టిగా పెట్టుకో. సో అదన్నమాట విషయం. ఆకాష్ తన వైఫ్ని తీసుకొస్తానని చెప్పాడు. మీరు, అమ్మ, నేను అండ్ సంధ్య వాళ్ళతో కలిసి పిక్నిక్కి వెళ్తే
ఆకాష్ని మీకు, మిమ్మల్ని ఆకాష్కి ఒకేసారి పరిచయం చేసినట్టు ఉంటుంది కదా. ఏంటి ఇద్దరు ఇలా సైలెంట్గా ఉన్నారు? ఇంతకు ముందు పిక్నిక్కి వెళ్దామని చెప్తే నాకన్నా ముందే చిన్నపిల్లలాగా హడావిడి చేసేవారు. ఇప్పుడేంటి నేను చెప్పింది వినిపించినట్టు అలా కూర్చున్నారేంటి? వినిపించిందిరా. కాకపోతే ఈ ఆదివారం మాకు రామకృష్ణ మఠంలో స్వామీజీ గారి ప్రసంగం ఉంది. ప్రసంగమా? అవునరా, ఎప్పటినుంచో ఆ స్వామీజీ ప్రసంగాలు వినాలని చాన్నాళ్ల నుంచి అనుకుంటున్నాం. ఇప్పటికి కుదిరింది. అందుకే ఈ ఆదివారం ఖచ్చితంగా వస్తామని పేర్లు కూడా ఇచ్చేశాం. క్యాన్సిల్ చేయడానికి కుదరదమ్మా? క్యాన్సిల్ ఎందుకురా? ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో. ఎందుకు రాదు నాన్న? ఒకవేళ మీరు వెళ్ళకపోయినా ఆ మఠం వాళ్ళు వీడియో తీసి నెట్లో పెడతారు కదా, అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. లేదు నాన్న, మీ అమ్మ నేను ఏదో ఒక పనిలో ఉంటూ ఫోన్లో శ్రద్ధగా చూడలేము. అదే పని కట్టుకుని వెళ్తే ప్రశాంతంగా చూడొచ్చు, ఆ మాటలు కూడా వినొచ్చు. అంతేకాదు సూర్య, ఫోన్లలో ఒక్కోసారి సిగ్నళ్లు కూడా సరిగ్గా ఉండిచావో. సరే, మీ ఇద్దరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను కూడా కాదనలేకపోతున్నాను. మీరిద్దరూ మఠానికి వెళ్ళండి, నేను సంధ్యను తీసుకొని పిక్నిక్ వెళ్తాను. సూర్య, సంధ్య వచ్చేదే వారానికి ఒక్కరోజు. అలాంటప్పుడు ఇంట్లో ఉండకుండా ఈ పిక్నిక్లు పార్కులను తిరగడం ఎందుకు చెప్పు? ఇది నా కోసం కాదు నాన్న, ఆకాష్ కోసం. వాళ్ళ ఇంటికి ఎలాగో వెళ్ళలేకపోయాం కదా, ఆకాష్ని కూడా ఇంటికి పిలవలేకపోయాం కదా. ఆకాష్ మాత్రం మన ఫ్యామిలీని, ముఖ్యంగా సంధ్యని మీట్ అవ్వాలి, నా గురించి మాట్లాడాలని చాలా ఆశగా ఉన్నాడు. అందుకే ఆదివారం అని తెలిసినా కూడా వాళ్ళకి నేను ఓకే చెప్పాను. నువ్వు ఓకే చెప్పే ముందు ఒక్కసారి సంధ్యని అడగాల్సింది కదరా. తనకిలా కొత్త వాళ్లతో బయటకు వెళ్ళడం, వాళ్ళ మధ్య తిరగడం అస్సలు ఇష్టం ఉండదు. తెలుసమ్మా, అందుకే సంధ్యకి మనం ముందే చెప్పొద్దు, ఒక సర్ప్రైజ్లా ప్లాన్ చేస్తాను. ఏదో ఒక కారణం చెప్పి తనని డైరెక్ట్గా ఆ ప్లేస్కి తీసుకెళ్తాను. ఆకాష్ని పరిచయం చేస్తాను. దెబ్బకి సంధ్య షాక్ అయిపోవాల్సిందే. ఆకాష్ అతని ఫ్రెండ్ ఈ పిక్నిక్ గురించి చెప్పిన వెంటనే నేను కూడా కొత్త వాళ్ళు కదా రాను అని చెప్పాను. బట్ వాళ్ళు ఒప్పుకునే వరకు వదలలేదు. నేను కూడా సంధ్యతో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నాను. ఈ పిక్నిక్ వల్ల ఆ కోరిక కూడా తీరిపోతుంది కదా. ఎలా ఉంది నా ప్లాన్? బావుందిరా, చాలా బాగుంది. అవునరా, చాలా అంటే చాలా బాగుంది. మీ ఇద్దరి భార్యలు ఒకేసారి ఒకే చోట కలిసే రోజంటే గ్రేట్ రా, చాలా గ్రేట్. ఆ గ్రేట్నెస్ని మీరు మిస్ అయిపోతున్నారే. మీరు ఎలాగో రావట్లేదు కాబట్టి సంధ్యని అక్కడున్న వాళ్ళకి ఎలా పరిచయం చేస్తానో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరి మధ్యలో నేనున్నప్పుడు సంధ్యని చూసి తనని దగ్గరికి పిలుస్తాను. తను నా పక్కకు వచ్చిన తర్వాత, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంధ్య, నా వైఫ్, ఆహా నా లైఫ్ అని చెప్తాను. నేను చనిపోయానని తెలిసిన ఒక నమ్మకంతో
నా కోసం 2 ఏళ్లు ఎదురు చూసింది. తన ప్రేమ గెలిచింది. ఆ ప్రేమే మా ఇద్దరిని కలిపింది. ఇలా ఇప్పటి వరకు సాగిన మా లైఫ్ జర్నీని అందరికీ, ముఖ్యంగా ఆకాష్కి చెప్పాలి. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి తెలిసి ఆకాష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ రోజు బాబ్జీకి నా మనసులో మాటని చెప్పేయాలి. నా ప్రేమని మొత్తం తనకి తెలిసేటట్టు చేయాలి. బాబ్జీ గనక నా మాటలు వింటే అప్పుడు దివ్య పని ఇంకా ఈజీ అవుతుంది. ప్రేమ పెళ్లి అంటేనే ఇష్టం లేదని చెప్పిన వాడికి డైరెక్ట్ గా ప్రపోజ్ చేయడం కష్టమే. అందుకే ఫస్ట్ ఇండైరెక్ట్ గా మాట్లాడి ఆ తర్వాత ముగ్గులోకి దించుతాను. ఇంతగా ఏదో ఆలోచిస్తున్నారంటే నా మీద ఏదో పెద్ద కుట్రే పన్నుతున్నారన్నమాట. ఎలాంటి కుట్రైనా సరే మందులయ్యే వరకు నువ్వు ముందు జాగ్రత్తగా ఉండాలి. పండుగారు, ఇదిగోండి మీరు అడిగిన యాపిల్స్. థ్యాంక్స్ బాబ్జీ, కూర్చో. బాబ్జీ, నీకో విషయం తెలుసా? ఫ్లవర్స్ లో రోజు, ఫ్రూట్స్ లో యాపిల్ లవ్ కి సింబల్ అని తెలుసా? ఏంటి, అలాంటివి కూడా ఉంటాయా? ఉంటాయి. తెలుసుకోవాలనే ఆశ ఉండాలి కానీ ఎన్నో కొత్త కొత్త విషయాలు, భావనలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ వంటేం చేయమంటారండి? వంటదేముందులే, ఒక్కరోజు తినకపోతే ప్రాణాలేమీ పోవు కదా. కానీ మనసులో మాటలు బయటికి రాకపోతే మాత్రం నాకైతే ప్రాణం పోయినంత పనవుతుంది. ప్రేమ గురించి నీ అభిప్రాయం ఏంటి బాబ్జీ? అదేంటండి కొత్తగా అడుగుతున్నారు? ఈ పెళ్లి ప్రేమ అంటే నాకు చిరాకని నేను ఆల్రెడీ చెప్పాను కదా. కానీ నాకు ఆ రెండు అంటే చాలా ఇష్టం. నేను ఒకతన్ని చాలా డీప్ గా ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అయ్యో అయ్యో, పోన్లేండి, నాలాగే మీరు కూడా పెళ్లి పెట్టాకులు లేకుండా ఒంటరిగా ఉండిపోతారేమో అనుకున్నా. నేను ఉండను, నాకిష్టమైన వ్యక్తిని కూడా ఉండనివ్వను బాబ్జీ. నేను ప్రేమిస్తున్న వ్యక్తి చాలా మంచివాడు. ఎవ్వరు ఏ కష్టాల్లో ఉన్నా ఆదుకోవడానికి రెడీగా ఉంటాడు. అతని అమాయకత్వం, తింగరితనం అతనికి బలం. నేను ఇంప్రెస్ అయ్యింది వాటిని చూసే. అంత గొప్ప వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుందా? అయ్యో, నేను ప్రేమించిన వ్యక్తి ఎవరో చూడాలనుందా? ఇప్పుడు పండుగారు నా పేరు చెప్పి నేను కాదంటే మళ్ళీ ఏదో ఒక సమస్య క్రియేట్ చేసి నన్ను ఇరికించేలా ఉన్నారు. ఎలాగైనా సరే ఆ పేరు వినకుండా తప్పించుకోవాలి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పనా? అది ఎవరో కాదు బాబ్జీ. అయ్యో పండుగారు, మర్చిపోయాను, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందండి. మనసులో మాట చెప్తుంటే మీటింగ్ అంటావేంటి? వెళ్ళకపోతే ఏం కాదు, నువ్వు కాసేపు కూర్చో. లేదండి బాబు, ఈ రోజు ఆ మీటింగ్ అటెండ్ అవ్వకపోతే నా జాబ్ పోతుంది. ఇంకొకసారి వచ్చినప్పుడు వింటాను, అప్పుడు చెప్పండి. బాయ్ పండుగారు, బాయ్. ఛా! ఒక్క సెకండ్ వెయిట్ చేసుంటే ఆ పేరు కూడా చెప్పేసేదాన్ని. మంచి ఛాన్స్ మిస్ అయ్యింది. నెక్స్ట్ టైం బాబ్జీకి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేకుండా ఇంకా మంచి ప్లాన్ ఆలోచించాలి. ఆదివారం ఇంటికి వెళ్ళడం కొంచెం ఆలస్యం అయితేనే సూర్య రాద్ధాంతం చేస్తారు. అలాంటిది ఇప్పుడు రాను అని తెలిస్తే ఊరుకుంటారా? నేను చెబితే ఒప్పుకోరు సరికదా? ఖచ్చితంగా కోప్పడతారు. అమ్మా నాన్న తప్ప ఈ సమస్య నుండి నన్నెవ్వరూ బయటపడేలేరు.
లక్ష్మి, సంధ్య ఫోన్ చేస్తోంది. సూర్య ఇంకా ఇంటికి రాలేదు కదా? లేదండి, మీరు మాట్లాడండి. అమ్మా సంధ్య, నాన్నా ఎక్కడున్నారు? ఇంకెక్కడ ఉంటామమ్మా, ఇంట్లోనే ఉన్నాం. ఆయనున్నారా? లేడమ్మా, ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. ఏమ్మా, ఏదైనా మాట్లాడాలా? అవును నాన్నా, ఈ ఆదివారం నాకు అక్కడికి రావడం కుదరదు. మీరే ఎలాగైనా ఆయన్ని కన్విన్స్ చేయాలి. ఏమ్మా, ఆఫీసులో ఏదైనా పనుందా? లేదు నాన్నా, నేను ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాము. నేను సంధ్యని తీసుకొని పిక్నిక్ వెళ్తాను. మా లైఫ్ జర్నీని అందరికీ, ముఖ్యంగా ఆకాష్కి చెప్పాలి. ఆ, అంటే పిక్నిక్ అమ్మా? అవును నాన్నా. ఆకాష్ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారా అమ్మా? అందరూ కాదు, ఆయనకి బాగా కావలసిన వాళ్ళు ఫ్యామిలీస్తో వస్తారు. మనం కూడా ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పారు. ఆయన అంతగా అడిగేసరికి నేను కాదనలేకపోయాను. నేను రాకపోతే సూర్య ఎంత గొడవ చేస్తారో తెలుసు. ఆయన్ని కంట్రోల్ చేయడానికి మీరే ఏదో ఒకటి మేనేజ్ చేయాలి నాన్నా. అమ్మా సంధ్య, నీకు విషయం తెలిసినట్లేదు. ఆ పిక్నిక్కి సూర్య కూడా వస్తున్నాడమ్మా. ఏది ఏమైనా సరే నువ్వు నాతో రాకపోతే నేను చచ్చినంత ఒట్టే. అంకుల్, సంధ్య అక్కడికి వచ్చిందా? ఇంకా లేదు బాబు. సంధ్య ఆకాశ్ ఇంట్లో లేదంట. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు.